జీవితంలో ఎప్పుడూ పడిపోకుండా ఉండడం గొప్ప కాదు. పడిపోయిన ప్రతిసారి తిరిగి లేవడమే ముఖ్యం. ప్రతి విషయంలోనూ తన మాటే నెగ్గాలని కోరుకునేవారు ఏదో ఒకరోజు తమ సొంత వాళ్ళ చేతిలోనే మొదటి అడుగు వేసేంత వరకు లక్ష్యం ఎప్పుడూ అసాధ్యంగానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ చాలామంది తమను తాము మర్చిపోతారు. ఎవరో ఏమో అనుకుంటారని భయపడుతూ తమ మనశ్శాంతిని కోల్పోతారు. అందరికీ నచ్చడం గొప్పతనం కాదు. నీ శరీరంలో అందం అనేది ఏదీ లేదు. అందం అంటే నీ ఆలోచనలు, మాట, మంచి కర్మలు, నడవడిక, సంస్కారం, నీ చరిత్ర. జీవితంలో ఇవన్నీ ఉంటేనే ఆ అందానికి పరిపూర్ణం. నిన్ను నిలబెట్టేది బయట ప్రపంచం కాదు, నీ అంతర్బలం, లోపలి బలం గెలిపిస్తుంది. సొంత వాళ్ళు, చుట్టుపక్కల జనాలు ఎంత అవమానిస్తున్నా మౌనంగా ఉండు. నీ మౌనమే ఏదో ఒకరోజు తిరిగి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ సృష్టిలో అన్నీ మన సొంతం అనుకుంటాం, కానీ చివరకు మనం దేనికి సొంతం కాకుండా పోతాం. ఇదే జీవితం. నీ జీవితం వ్యక్తుల చేతుల్లోనూ పరిస్థితుల చేతుల్లోనూ లేదు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. గుర్తుపెట్టుకో. సంపాదిస్తున్నంతకాలం అందరికీ మీరు ఆత్మీయులు. ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వారవుతారు. విమర్శలను ఆయుధంగా కాదు, విజయానికి పునాదిగా ఉపయోగించుకొని నీ సామ్రాజ్యాన్ని నువ్వే నిర్మించు. మొహమాటానికి పోకుండా లేదు కాదు అని చెప్పడం అలవాటు చేసుకుంటే చాలు. జీవితంలో సగం దరిద్రాలు వాటంతట అవే దూరం అవుతాయి. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ భవిష్యత్తును నిర్ణయించుకో. నీ దగ్గర డబ్బు ఉంటేనే అందరూ, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే అందరూ. ఒకరిని నమ్ముకొని మోసపోకు. నీ జీవితాన్ని పాడు చేసుకోకు. మంచివారు అంటారు కొంతమంది, చెడ్డవారు అంటారు మరికొంతమంది. పట్టించుకోకు. ఎవ్వరిని మెప్పించలేవు అందరినీ. నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు. అందరూ మెచ్చేలా బ్రతకాలంటే కాదు. నిజాన్ని తెలుసుకునే ధైర్యం లేకపోతే మీ జీవిత మార్గాన్ని మరొకరు నియంత్రిస్తారు. అందుకే అంధవిశ్వాసంతో కాదు, అవగాహనతో తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని సరైన గమ్యానికి చేర్చుతాయి. గడియారం ఎలా ముందుకు సాగుతుందో నువ్వు అలాగే ప్రయత్నించు. ఒక్క నిమిషంలో జీవితమేమీ మారదు, కానీ ఆ నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది. జీవితం నిజాయితీపరుడిని ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది, మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చేవారిని గౌరవిస్తుంది. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఒక్క అగ్గిపుల్ల అడవిని తగలబెట్టగలదు. కోపంలో తీసుకున్న ఒక్క నిర్ణయం మీ జీవితాన్ని నాశనం చేయగలదు. గెలిచిన వారు ఎప్పుడూ ఓడిపోలేదని కాదు, ఎన్నిసార్లు ఓడినా ప్రయత్నం ఆపలేదని. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు.